బ్రిజేష్ సోలంకి అని ఉత్తరప్రదేశ్‌కి చెందినటువంటి కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్. 22 ఇయర్స్ యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు. శారీరక దారుఢ్యం అద్భుతంగా ఉంటుంది. ఒకరోజు వెళ్తుంటే డ్రైనేజ్‌లో కుక్క పిల్ల పడిపోయింది. ఆ కుక్క పిల్ల పడిపోయిందని చెప్పేసి జాలిపడి ఆ కుక్క పిల్లని తీశాడు. మురికుందని చెప్పి దాన్ని శుభ్రం చేస్తుంటే అది చిన్నగా కురికింది. అదేం చేసిద్దిలే అని చెప్పి తను మర్చిపోయి తన పని తను చేసుకున్నాడు. ఒక 3 నెలల తర్వాత తన శరీరంలో మార్పు రావడంతో హాస్పిటల్కి వెళ్తే ఏముంది, ర్యాబిస్ అని కన్ఫర్మ్ అయింది. ర్యాబిస్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, గవర్నమెంట్ ఖర్చు పెట్టినా చివరికి బ్రిజేష్ సోలంకి కుక్కలాగా అరిసి నీళ్ళని చూస్తే భయపడి నీళ్లు మింగలేక చివరికి చనిపోయాడు. దీని హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా అంటే కుక్క కాటు వలన వచ్చేటువంటి ర్యాబిస్ వ్యాధి. ఇది వచ్చినప్పుడు వాటర్ని చూస్తే విపరీతంగా భయం వేసింది. గొంతు వాటర్ మిగలదనమాట. చివరి కుక్కలా నడిచి కుక్కరా అరిచి చనిపోతారు. ప్రపంచంలో ఉన్న డబ్బంతా తెచ్చి వాళ్ళ ముందేసినా వన్స్ ర్యాబిస్ వ్యాధి సోకిన తర్వాత ఎవరిని కాపాడలేం. ఇది ఒక వైరల్ డిసీజ్. ఎప్పుడైనా సరే కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోకపోతే ర్యాబిస్ సోకిందో ఇంకా వాడికి పొరపాటును కూడా తగ్గదు. ఇంకా కోట్ల రూపాయల డబ్బులున్నా వైద్యం అనేది ఉండదు. అందుకని అది మంచి కుక్క అయినా చెడ్డ కుక్క అయినా ఎమ్మటే హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉండిద్ది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దొరికిద్ది అనమాట. కాబట్టి చిన్నపిల్లలు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు మీరు రోడ్డు మీద పిల్లలు చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఊరినే ఎప్పుడు కుక్క పిల్ల కలపగానే స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలు తీసి పక్కన పెడతా ఉంటారు. అంతా వాళ్ళని అవేర్నెస్ కల్పించండి. అలాగే ఇంట్లో ఉండే పెట్స్కి డేట్ వేసుకొని ఆ డేట్ ప్రకారం కంపల్సరీగా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించుకుంటే ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి చూడండి, చిన్న మిస్టేక్కి బ్రిజేష్ సోలంకి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ర్యాబిస్తో జాగ్రత్తగా ఉండేది. వైరస్ వ్యాధి సోకితే మందు అనేది ఉండదు.